శివుని జననం ఇలా జరిగిందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అలాగే శివుని తల్లి ఎవరు? తండ్రి పేరేంటి? శివుడు ఎవరి దగ్గర శిక్షణ తీసుకున్నాడు? అలాగే శివుడు గురువుగా ఎవరెవరికి శిక్షణ ఇచ్చాడు? ఇలాంటి ఎన్నో ప్రశ్నల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా శివపురాణంలో శివుని జన్మకు సంబంధించిన ఒక కథ గురించి తెలుసుకుందాం. శివపురాణం ప్రకారం భగవంతుడు అయిన శివుణ్ణి స్వయంభు అంటారు. అంటే అర్థం శివుడి యొక్క జననం అనేది స్వయంగా జరిగింది. శివుడికి తల్లి తండ్రి లేరని మనం అర్థం చేసుకోవాలి. అందుకే శివుడు పంచభూతాలను కంట్రోల్ చేయగలడు. దీనివల్ల శివుడికి మృత్యు అనే భయం కూడా లేదు, శివుడికి చావు అనేది లేదు. ఇప్పుడు విష్ణు పురాణంలో చెప్పబడిన భగవంతుడు శివుడి యొక్క జన్మకు సంబంధించిన ఇంకొక కథ గురించి మాట్లాడుకుందాం. విష్ణు పురాణం ప్రకారం విష్ణువు నుదుట నుండి వచ్చిన తేజస్సు కారణంగా శివుడి యొక్క జన్మ జరిగింది. విష్ణు నాభి నుండి బ్రహ్మ ఉద్భవించాడు. అయితే విష్ణు జన్మ గురించి విష్ణు పురాణంలో ఉంది. శివుడు ధ్యానం చేస్తూ రుద్రాక్షమాల లెక్కిస్తున్నప్పుడు ఒక రుద్రాక్ష నుండి విష్ణువు జన్మించాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే విష్ణు పురాణం మరియు శివ పురాణం రెండు పూర్తిగా ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇవే కాకుండా శివుడు జన్మకు సంబంధించి ఇంకొక పురాతన కథ కూడా ఉంది. ఈ కథ గురించి మీ ఇంట్లో మీ అమ్మమ్మ తాతయ్యలు చెప్పే ఉంటారు. ఇంతకు ఆ కథ ఏంటి? ఒకానొక సమయంలో విష్ణువు మరియు బ్రహ్మకు మధ్య పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ ఆర్గ్యుమెంట్లో ఈ యూనివర్స్లో ఎవరు గొప్ప అనే మాటలతో గొడవ పడటం మొదలుపెట్టారు. అలా వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతున్న సందర్భంలో శివుడు మెరుస్తున్న స్తంభంలా వీళ్ళ మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అప్పుడు సడన్గా ఓ శబ్దం వినిపించింది. మీలో ఎవరైతే ఈ స్తంభం పై భాగాన్ని కనిపెడతారో వాళ్ళే గొప్ప అనే మాట వినిపించింది. అది విన్న వెంటనే బ్రహ్మ ఓ పక్షిలాగా మారి పైకి ఎగరం మొదలుపెట్టాడు. విష్ణువు వరాహ రూపం దాల్చి స్తంభం యొక్క చివరి భాగాన్ని వెతకడానికి బయలుదేరాడు. అలా చాలాసేపు వెతికిన తర్వాత బ్రహ్మ విష్ణువు ఇద్దరికి కూడా స్తంభం యొక్క చివరి భాగం కనిపించలేదు. చివరికి వీళ్ళిద్దరూ కూడా ఓటమిని అంగీకరించారు. ఆ తర్వాత శివుడు స్తంభ రూపాన్ని స్తంభించి అసలైన రూపంలోకి మారిపోయాడు. అది చూసిన బ్రహ్మ విష్ణువులకి ఈ యూనివర్స్లో అత్యంత శక్తివంతుడు శంకరుడే అని కనువింపు కలిగింది. శివుణ్ణి మించిన శక్తి ఏమీ లేదు అని నమ్మారు. ఆ కథ ద్వారా శివుడికి అంతం లేదు అని అర్థమవుతుంది. అందుకే శివుణ్ణి స్వయంభు అంటారు. అంటే భగవంతుడు శివుడికి అంతం అనేదే లేదు, ఎందుకంటే శివుడు అమరుడు. శివునికి సంబంధించిన ఒక ప్రసిద్ధ విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. బ్రహ్మ శివుడికి తండ్రి అవుతాడు. ఈ స్టోరీ ప్రజల మధ్య చాలా ప్రసిద్ధి చెందింది. ఒకవేళ ఈ స్టోరీ నిజమైతే అసలు శివుడు ఏ విధంగా బ్రహ్మకు పుత్రుడు అవుతాడు? ఈ ప్రశ్నకు సంబంధించి విష్ణు పురాణంలో ఓ కథ కూడా ఉంది. విష్ణు పురాణం ప్రకారం భూమి, ఆకాశం అలాగే ఈ పూర్తి యూనివర్స్ నీటిలో మునిగిపోయి ఉంది. ఆ సమయంలో విష్ణువు తప్ప మరి ఎవరూ లేరు. ఆ సమయంలో కేవలం విష్ణువు మాత్రమే నీళ్లపై తేలుతూ ఉన్నాడు. ఆ తర్వాత విష్ణు నాభి నుండి బ్రహ్మ జన్మించాడు. బ్రహ్మ విష్ణు ఇద్దరు యూనివర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మధ్యలో శివుడు ఉద్భవించాడు. అప్పుడు బ్రహ్మ శివుడిని గుర్తుపట్టలేదు. అప్పుడు శివుడు అక్కడి నుండి మాయమైపోయాడు. ఇదంతా గమనించిన విష్ణువు బ్రహ్మకు దివ్య దృష్టి ప్రసాదించి శివుడి గురించి గుర్తు చేశారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు తన తప్పును తెలుసుకొని శివుని క్షమాపణ అడిగి పుత్రుని రూపంలో తనకు జన్మించాలని శివుని అడిగాడు. అప్పుడు శివుడు బ్రహ్మదేవుని ప్రార్థనని ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించే సమయంలో తనకి ఒక పిల్లవాడి అవసరం పడింది. అప్పుడు శివుడి యొక్క ఆశీర్వాదం బ్రహ్మదేవుడికి గుర్తుకు వచ్చింది. వెంటనే శివుడి కోసం బ్రహ్మదేవుడు తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అలా కొంతకాలం తర్వాత శివుడు బాలుడి రూపంలో బ్రహ్మ ముందుకి ప్రత్యక్షమయ్యాడు. ఆ బాలుడు బ్రహ్మ ముందు నిల్చొని ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు బ్రహ్మ ఆ బాలుడిని ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పుడు బాలుడు నాకు ఎలాంటి పేరు కూడా లేదు అని సమాధానం ఇచ్చాడు. అలా బ్రహ్మదేవుడు ఆ బాలుడికి రుద్ర అని పేరు పెట్టాడు. ఆ పేరుకి అర్థం ఏడుస్తున్నవాడు అని. పేరు పెట్టినప్పటికీ కూడా ఆ బాలుడు ఏడుపు ఆపలేదు. దాంతో బ్రహ్మ ఇంకో పేరు పెట్టాడు. రెండో పేరు కూడా ఆ బాలుడికి నచ్చలేదు. అలాగే ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. ఏదో విధంగా బాలుడు ఏడుపు ఆపాలనేది బ్రహ్మదేవుడు శివుడికి ఏదో విధంగా బాలుడు ఏడుపు ఆపాలని బ్రహ్మదేవుడు శివుడికి 108 పేర్లు పెట్టాడు. శివపురాణం ప్రకారం ఈ పేర్లన్నీ భూమి మీద రాయడం జరిగింది. దీని తర్వాత శ్రీమద్దేవి పురాణం గురించి మాట్లాడుకోవాలి. ఈ పురాణంలో మహాదేవుడి యొక్క తల్లిదండ్రుల గురించి చెప్పారు. శ్రీమద్దేవి మహాపురాణం ప్రకారం ఒకసారి నారదుడు తన తండ్రి బ్రహ్మదేవుడితో సృష్టి నిర్మాణం ఎవరు చేశారని అడిగాడు. అలాగే మీ త్రిమూర్తుల తల్లిదండ్రులు ఎవరని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు
ఈ విషయం గురించి నారదుడికి చెప్పాడు. బ్రహ్మదేవుడు చెప్పిన విషయం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. బ్రహ్మ ఏం చెప్పాడంటే, దుర్గాదేవి నుండి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు పుట్టారని సెలవిచ్చారు. ఆ దుర్గాదేవి మా ముగ్గురి తల్లి అని చెప్పాడు. సదాశివుడు మా త్రిమూర్తుల తండ్రి అని చెప్పాడు. ఈ కథతో పాటు దేవి మహాపురాణంలో బ్రహ్మ విష్ణువులకు మధ్య జరిగిన గొడవ గురించి ఇంకో కథ కూడా ఉంది. దేవి పురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మ విష్ణువు గొడవ జరిగింది. గొడవలో భాగంగా బ్రహ్మ ఈ సృష్టిని నేనే తయారు చేశాను అని అన్నాడు. దీనికి సమాధానంగా విష్ణువు, నీకు నేను తండ్రిని ఎందుకంటే నా నాభి నుంచి ఉద్భవించావు కాబట్టి అని వాళ్ళిద్దరి మధ్య గొడవ పెరుగుతూ వచ్చింది. ఈ విషయాన్ని గమనించి అక్కడికి వచ్చిన సదాశివుడు, పుత్రులారా, నేను మీకు యూనివర్స్ తయారు చేయటం, పాలించటం వంటివి 2 అప్పగించాను. ఇదే విధంగా శంకరుడికి సంహరణ, తిరోగతి లాంటి పనులు అప్పగించాను. సదాశివుడు ఇంకా మాట్లాడుతూ, నాకు 5 ముఖాలు ఉన్నాయి. 1 అకర్, 2 ఉకర్, 3 ముకర్, 4 బిందు. 5వ ముఖం నుండి నాత్ అంటే శబ్దం ఉద్భవించింది. ఈ 5 ముఖాలను కలిపి చూసినట్లయితే ఓంకారం తయారవుతుంది. ఈ ఓంకారాన్ని మనం అందరం శివుడి మూలమంత్రంగా చెప్పుకుంటాం. సదాశివుడు ఇంత చెప్పిన తర్వాత శివుడి కంటే బ్రహ్మాండం మొత్తంలో ఎవరు కూడా శక్తివంతులు కారని బ్రహ్మ విష్ణువులకు అర్థమైంది. దాంతో ఇద్దరు కూడా శివుడికి ప్రణామములు చేశారు. ఇప్పటి వరకు శివుడి గురించి తెలుసుకున్నాం. మరి శివుడి గురువు ఎవరు? శివుడు ఎవరి దగ్గర శిక్షణ పొందాడు అనే విషయం తెలుసా? శివుడు పూర్తి విశ్వానికే గురువుగా చెప్తుంటారు. ఇక ప్రశ్న ఏంటంటే, శివుడు గురువుగా ఎవరికి శిక్షణ ఇచ్చాడు? శివుడి పురాణాల ప్రకారం బ్రహ్మ, శంకరుడు ప్రధాన గురువులవుతారు. వీరిద్దరూ ఈ సృష్టిని తయారు చేశారు. బ్రహ్మదేవుడు తమ మానస పుత్రులకు శిక్షణ ఇచ్చాడు. అలాగే శివుడు తన జ్ఞానాన్ని తన 7 శిష్యులకు ఇచ్చాడు. అయితే శివుడు 7 శిష్యులకు గురువు అని చెప్పుకోవచ్చు. ఆ 7 శిష్యులను ఈరోజు మనం సప్త ఋషులను పిలుస్తున్నాం. ఈ వీడియోలో శివుడు జన్మ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు శివుడు ఇష్టమైతే కామెంట్లో హర హర మహాదేవ్ అంటూ కామెంట్ పెట్టండి.